హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు నేను వైజాగ్లో చేసినటువంటి షాపింగ్ అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. అలాగే ఈ వీడియోలో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంది. సో మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. నా కూతురు సంసారం అంతా చూపిస్తాను. నేను తిరుపూర్లో మాత్రమే తీసుకుంటాను ఈ లెగ్గిన్స్ మా వారికి. సో వెళ్ళినప్పుడే ఒక అరడజన్ అలా తీసేసుకుంటాను. ఇదంతా నా కూతురు సంసారం అనమాట. దగ్గరగా ఒక 500 ఖర్చు పెట్టి కొన్నాను. మరి ఏమిటి ఉన్నాయి అనేటటువంటిది చూపిస్తాను చూడండి. ఇదంతా స్టీల్ సామాన్ల సెట్ అనమాట. ఇంకోటేమో సిల్వర్ సామాన్ల సెట్ కొన్నాను. కొంచెం స్పీడ్లో పెట్టి చూపిస్తున్నాను అంతే. ఇది సిల్వర్ సామాన్ల సెట్. దానికి ఇచ్చాలని చెప్పి పంతం పెట్టి ఎలా ఇసిరేస్తున్నదో చూడండి. ఈ మధ్య బాగా అల్లరి ఎక్కువైపోయింది. అలాగే ఇచ్చిన తర్వాత త్వరగా కూడా కామ్ అయిపోతుంది. అంటే అదే జిద్దితో ఉండేటటువంటి మైండ్ సెట్ కూడా కాదు. త్వరగా దాన్ని అది రీమేక్ అంటే నార్మల్ స్టేజ్కి వచ్చేయగలుగుతుంది. ఇక్కడ ఈ వీడియోలో నేను ఇప్పుడు మీకు ఇది క్లియర్గా చూపించలేను. నేను అసలు డీటెయిల్గా అయితే ఇంటికి వచ్చాక, ఇది వైజాగ్లో ఉన్నప్పుడే ఇంటికి వచ్చాక ఇది మైనేచర్ కిచెన్ చేసే ఛానల్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అక్కడ కనకమహాలక్ష్మి గుడి దగ్గర ఉంటాయి ఇలాంటి సెట్స్. ఒకే ఒక షాప్లో ఉంటాయి. సో ఇలాంటివి కనుక తీసుకున్నాం అనుకోండి, పిల్లలకి కొంచెం వాళ్ళకు కూడా తెలుస్తుంది కుకింగ్ అనేటటువంటి, మన వంటింటి సామాన్ల మీద పడరు అనేటటువంటిది నా ధ్యాస నా ఆలోచన అన్నమాట. అలాగే ఇంకా ఇంట్లో ఉన్నవి కూడా దాని దగ్గర కొన్ని ఉన్నాయి. అవి ఇవి కలిపి నేను మీకు ఇప్పుడు మామూలుగా చూపిస్తున్నాను. అసలు కిచెన్లో ఉండేటటువంటి వంట సామాన్లు, నా వంటింట్లో కూడా లేనని వంట సామాన్లు దీని దగ్గర ఉన్నాయి. చక్కగా నేను యాక్చువల్గా ఏంటంటే ఒకరోజు వాళ్ళతో పాటు కూర్చొని మధ్యాహ్నం చక్కగా ఆడుకుంటూ, ఏవో మరీ ఎగ్జాక్ట్ మైనేచర్ కిచెన్ లాగా వండుకొని తినడం కాదు, చిన్నవేవో చేద్దాం, మా చిన్నప్పటి జ్ఞాపకాల ఆటలాగా ఆడుకుందాం అనుకున్నాను. ఒకరోజు సడన్గా నా చిన్న కూతురు ఈ సామాన్ అంతా బయటకు తీసి అదొక్కడితే కూర్చొని ఆడుకుంటున్న సమయంలో షూట్ చేశాను. మిక్సీ చూసారా? చిన్నపిల్లలకి మిక్సీ, అబ్బో మూకుడు. ఇంక ఇది మీకు చూపించడానికి కూడా ఇది చూపించనివ్వట్లేదు అనమాట. చాలా అంటే నేను పెట్టినట్టు తీసేస్తున్నది. అయినా ఈవెందో నేను కొంతవరకు అయితే మీకు చూపించడానికి అయితే ట్రై చేశాను. సిల్వర్వి చాలా బాగున్నాయండి సెట్స్. స్టవ్కో సిలిండరు. ఆ సిలిండర్ నా చిన్న కూతురు నిమిషంలో పీకేసింది. ఒక్క సెకండ్లో ఇలాగా సిలిండర్ని స్టవ్ని వేరు చేసేసింది అనమాట. ఇవేవి కాదు అన్నట్టుగా దానికి సీమండి గిన్నెలు, అంటే ఇలాంటి సిల్వర్ గిన్నెలు చాలా బిర్యానీలు కానీ చాలా వాటికి వాళ్ళు అన్నం వండడానికి కూడా ఎక్కువగా వైజాగ్ అటువైపు వాళ్ళు ఇలాంటి గిన్నెల్లోనే వండుతారు. బిందెల్లోంచి నీళ్లు మోయడానికి వాటికి కూడాను. సో అలాంటి వాటికి అన్నిటికీ అదొక సెట్గా ఇచ్చాడు అనమాట. దగ్గరగా ఒక అరడజన్ గిన్నెలు ఎన్నో ఇచ్చాడు. అండ్ మూతలు, వాటికి అన్నం వార్చుకునే జల్లెళ్ళు అవి ఇచ్చారు. అలాగే ఇడ్లీ గుత్తి కూడా ఉందండో. 3 ప్లేట్లకి నా దగ్గర ఇప్పుడు 2 ప్లేట్లే ఉన్నాయి. ఒక ప్లేట్ ఎక్కడికో వెళ్ళిపోయింది. 4 ఇడ్లీలు చెప్పిన ఒక స్టీల్ది కూడా ఇచ్చారు ఇడ్లీ ప్లేటు. ఇది అన్నం తినే ప్లేటు. పట్టకారులు 2 ఉన్నాయి. సో మీకు ఈ ఏమేమి ఉన్నాయి అనేటటువంటిది ఒక క్లిప్లో యాడ్ చేశాను, ఒక ఫోటో క్లిప్లోని. అక్కడ మీకు తెలుస్తాయి. ఎందుకంటే ఇక్కడ పెడుతున్నప్పుడల్లా తీసేస్తున్నది. ఉగ్గు గిన్నె కూడా దాంట్లోకి వెళ్ళిపోయింది, ఆట వస్తువుల్లోకి. 3 గ్లాసులు 3 కప్పులు ఉన్నాయి. ఒక హాట్ ప్యాక్ ఉంది. ఒక నూనె గరిట ఉంది, నూనె వేసుకునే గరిట, 2 నూనె క్యాన్లు, ఓ చెంబు, ఓ బింది, ఓ ప్లాస్టిక్ బింది, మళ్ళీ ప్లాస్టిక్ కుక్కరు, స్టీల్ కుక్కరు. ఇంకా నా కూతురు సామాన్లు ఎన్ని ఉన్నాయో చూడండి మీరే. పువ్వులు గుత్తి, మనం గులాబీ పువ్వులు చేసే గుత్తి, తర్వాత బకెట్లు, ఓ పెద్ద బకెటు, ఓ చిన్న బకెటు, చపాతీ కర్ర, తర్వాత ఇవేవో పెద్ద గిన్నెలు విడిగా తీసుకున్నానండి. సో ఇవి 25 రూపీస్ ఎంతో పడింది ఒక్కొక్కటిని. సో ఇవి 2 విడిగా తీసుకున్నాను, ఈ పెద్ద గిన్నెలు 2ను. ఇవన్నీ కూడా చిన్న మన ఏమంటారు చపాతీ పిండిలు అవి కలుపుకోవడానికి పిండి వంటలకి. ఇది లంచ్ బాక్స్, 3 గిన్నెలు లంచ్ బాక్స్, 2 డబ్బాలు, 2 స్టీల్ డబ్బాలు కూడా ఉన్నాయి, 3 గ్లాసులు ఉన్నాయి, 3 కప్పులు ఉన్నాయి. 3 కప్పులే కొన్నాను నేను. అవి కూడా విడిగా కొన్నాను. ఈచ్ వన్ 10 రూపాయలు ఎంతో పడింది అనుకుంటాను. దాంట్లో రాలేదు, సెట్లో రాలేదు. దాని తర్వాత ఇంకా స్టీల్వి మూకుళ్ళు, ప్యాన్లు, తర్వాత టోస్ట్ మేకరు, చాలా అంటే చాలా ఉన్నాయి. ఇదిగోండి ఇవి కప్పులు, పాల గిన్నె, టీ గిన్నె, మళ్ళీ వాటి మీద మూతలు, టీ కప్పులు ఇవి 3 కప్పులు మొత్తం.
అండ్ ఇది పువ్వులు గుత్తి, మన గులాబీ పువ్వులు గుత్తి. దాని తర్వాత ఇది ఇడ్లీ పెట్టు, ఇది దేంట్లోనే సరిపోలేదు, మరి అది ఎలా సెట్ చేయాలో ఒక దాంట్లో చూడాలి. సీవండి గిన్నెలోనే, సీవండి అంటే సిల్వర్ అండి, సిల్వర్ గిన్నెలోనే సెట్ అవుతుందేమో చూడాలి. అవి 2 స్టీల్ డబ్బాలు అన్నాను కదా, అవి ఓ చిన్న బకెట్ పెద్ద బకెట్ 2 ఉంటాయి. దాని తర్వాత చెత్త ఎత్తుకునే చాట, ఇంకా ఇది ఒక చిన్న కప్ప అన్నమాట. అండ్ ఇది ఒక దీపం ప్రమిద టైప్లోనే ఉంది, ఆ సెట్లో వచ్చింది అది. అండ్ ఇది ఇడ్లీ కుక్కర్ అనమాట. 2 ప్లాస్టిక్వి, 3 ఉండాలి, ఒకటి ఎక్కడో పోయింది. ఇది స్టీల్ది, దాంట్లోకి సెట్ అవుతుందేమో అని ఇరికిద్దామని చూస్తే ఇరకలేదు. సో చూడాలి ఇంకేమైనా ఆప్షన్ ఉందేమో ఆ స్టీల్ దానికి. సో ఇలాగ మూత కూడా ఇచ్చాడు, దీనికి ఒక హాట్ బాక్స్ కూడా ఇచ్చాడు. హాట్ బాక్స్కి ఒక ప్లేట్ కూడా ఉంది. స్టీల్ దాంట్లో కూడా ఇలాగ జల్లెడ్ లాంటిది ఉంది. ఇగోండి 2 ఉన్నాయి దీంట్లోని. అండ్ ఇంకా 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 మీకు ఒక కత్తి, లైటరు, తర్వాత ప్లాస్టిక్ది ఒక కుక్కర్ ఉంది, ప్లాస్టిక్ బింది కూడా ఉంటుంది. అవి 2 విడిగా తీసుకున్నాను. విడిగా తీసుకున్నావు బాగా గుర్తున్నాయి, అందుకే చెప్పేస్తున్నాను మీకు. ఇది అప్పడాల కర్ర, చపాతీ పీట, దానికి ఒక కర్ర కూడా ఉంటుంది. ఇదో అన్నం తినే ప్లేటు, అట్లకాడలో 3 4 ఉంటాయి. చెంచాలు ఒకటి ఉంటుంది, అండ్ అన్నం వేసుకునే గరిట, తర్వాత ఇదో రకం ప్లేటు. ఇక్కడ నేను చూపిద్దామని క్లియర్గా సర్దినవి ఏది నా కూతురు ఉంచలేదు. మిక్సీకి జారు కూడా వచ్చిందండో, ఇదిగోండి మిక్సీ తాలూకా జారు. వీళ్ళకి ఇప్పటి నుంచే డైనింగ్ టేబుల్స్ అవి కూడా ఉన్నాయండి అక్కడ. చాలా బాగుంటుంది కలెక్షన్ అయితే. నేను షాప్ అయితే ఐడియా లేదు ఎగ్జాక్ట్గా, బట్ అది కనకమహాలక్ష్మి గుడి దగ్గర మాత్రమే ఉంటుంది. సో అక్కడే తీసుకున్నాను. ఇదిగోండి ఇది కుక్కరు. దాని తర్వాత ఇక్కడ అన్నీ మీకు లైన్గా పేర్చి చూపించాను, ఎంతవరకు క్లియర్గా కనిపిస్తున్నాయో నాకు తెలియదు. ఇవి టీ కప్పులు, అవి గ్లాసులు, బాక్స్లో బాక్సు, తర్వాత క్యాను, తర్వాత బేసన్లు, తర్వాత మూకుళ్ళు, దాని తర్వాత ఇంకా అన్నం తినే ప్లేటు, స్టవ్, ఇవన్నీ ఇందాక చెప్పేసాను కనుక మళ్ళీ ఇంకేం చెప్పట్లేదు. ఇవన్నీ 2 డబ్బాలు ఉంటాయి ఇలాంటివి. దీని కుక్కర్ మూత కూడా దొరికిందండో, పోయిందేమో అనుకున్నాను. లైటరు, వీళ్ళకి లైటర్లు ఏమిటండి, చాకు, ఇదేమీ తెగదండి, సో షార్ప్ ఏమి ఉండదు. అండ్ తురుముకునేది, అబ్బో ఇది తురుముకునేది కూడా ఉంది, ఇది కూడా నాకు తెలీదు. అండ్ ఇది ఒక రకమైన ప్యాన్ అనమాట, మనం మూగు టైపే, కాకపోతే హ్యాండిల్ ఉంటుంది. అండ్ దాని తర్వాత ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. 2 రకాల పట్టకారులు ఉంటాయి, అంటే 2 పట్టకారులు అదే టైపు 2 రకాలు, 2 సెట్లు ఉంటాయి అన్నమాట. అండ్ ఇది వచ్చి ఒక చిన్న చిల్లుల పళ్ళెం లాంటిది ఇచ్చాడు దాంట్లోనే, సెట్లోనే. ఇదేమో పాల గిన్నె, దానికి ఒక మూత, ఇంకొక టీ గిన్నె, ఇంకో గిన్నె కూడా వస్తుంది. సో ఇవన్నీ మా మైథిలి ఇంకో చిన్న డబ్బాలో జాగ్రత్తగా దాచుకుంది. దాని సామాన్లన్నీ ఇది పీకి నాశనం చేస్తుంది. ఇది టోస్ట్ మేకర్ అనమాట, మన బ్రెడ్ని టోస్ట్ చేసేటటువంటిది. దాని తర్వాత ఇంకా సీవండి గిన్నెల సెట్ కూడా ఇలాగే మొత్తం అన్ని సెట్స్ ఉన్నాయి. ఇది టీ గిన్నె, టీ కప్పులు, గ్లాసులు అన్నీ ఉన్నాయన్నమాట పిల్లలు ఆడుకోవడానికి. ఇంకా పిల్లలిద్దరు కూడా ఇక్కడికి వచ్చేసారు అనమాట. అదేదో నేను ఆడేసుకుంటున్నాను అనే ఫీలింగ్ తోటి వచ్చేసారు. ఇది హాట్ బాక్స్ అండి, దానికి మూత కూడా ఉంది. అండ్ ఇది చపాతీ కర్రది అనమాట, కర్ర దొరికింది మాకు. అండ్ ఇది ఒక రకం స్పూను. దాని తర్వాత మైథిలి అక్కడి నుంచి ఇస్తూ ఉంది, నేను మీకు చూపిస్తూ ఉన్నాను అనమాట. అది వేరేగా ఇంకో ప్లాస్టిక్ డబ్బాలో దాచుకుందాను కదా, ఇది ప్లాస్టిక్ బింది. స్టీల్ బింది కూడా ఉందండో, చూపిస్తాను మీకు ఇంకో ఇదే వీడియోలోని. సో ఇంత సంసారం నా ఇంట్లోనే లేదు, మా పాప దగ్గర ఉందన్నమాట. దానికి నా చిన్న కూతురు చింపి పీకి పాకం పెట్టిందనమాట. దాని సంసారాన్ని ఇది పాకం పెడుతున్నది. ఇది క్యాను, ఇది ఒక రకం క్యాన్ అనమాట. సో లంచ్ బాక్సు, ఇవన్నీ జల్లి పోస్తున్నది. ఇదిగోండి మూకుడు బింది అనమాట, ఇది చిన్న బింది. తర్వాత ఇది పెద్ద బాండి, కొంచెం వెడల్పుగా ఉండేటటువంటి బాండి. నాకు అన్నిటికంటే నచ్చింది మిక్సీ జార్ నచ్చింది. తర్వాత ఇగో ఇది గుర్తు నచ్చిందండో, ఎంత బాగుందో కదా. సో ఇదండి చిన్న పిల్లల తాలూకా ఒక మైనేచర్ కిచెన్కి కావాల్సినటువంటి సామాన్లతో కూడిన వీడియో. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ అనేటటువంటిది చాలా వాల్యూ అయినటువంటిది అండి. నా ఈ వీడియోని ఇంకొంతమందికి సజెషన్లో ముందుకు పంపిస్తుంది.